जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, नेशनल अवार्ड विनर डॉक्टर मीर जवाद जार खान, जर्मन ट्रेन्ड सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर। विकाराबाद कॉन्स्टिट्यूंसी में बीआरएस पार्टी लीडर्स ने नया तरीका अपनाकर प्रोटेस्ट किया है। ये प्रोटेस्ट इस बात के खिलाफ था कि स्टेट गवर्नमेंट ने कालेश्वरम प्रोजेक्ट सीबीआई को सौंप दिया है, जिसको लेकर एहतजाज हुआ है। ఏ మాట కామాట చెప్పుకుంటే నిజాం కట్టినటువంటి ఆ చెరువుల వల్లనే మనము ఇప్పుడు హైదరాబాద్ లోపల మంచినీళ్ళు తాగుతున్నామని చెప్పి చెప్పుకుంటాం. ఇంకా 100 ఏళ్ళు అయినా కానీ ఇదే చెప్పుకుంటాం. మరి ఇప్పుడు కాళేశ్వరం అట్లాగే ఉన్నదనుకో, మంచిగా పనిచేసింది అనుకో, ఇంకా 100 ఏళ్ళు కాదు ఇంకా 200 సంవత్సరాలైనా కానీ కేసీఆర్ గారి పేరు అట్లాగే నిలిచి ఉంటుంది. అది రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదు. మరి ఏం చేయాలి? నిజంగా ఏదో రకంగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆడ 2 కుంగిని అని చెప్తున్నారు. నిజంగా ఇందాక మాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. వీళ్ళే బాంబులు పెట్టి మేడిగడ్డలో ఉన్నటువంటి 7వ బ్లాక్లోని పిల్లర్స్లను కుంగగొట్టిండ్రు అనేటటువంటి మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ కింద ఇసుక జారిపోతే అవి కిందికి కుంగుతాయే తప్ప నిట్ట నిలువుగా పగుళ్ళు రావు. అదేగాక అక్కడ ఇరిగేషన్కు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మహాదేవ్పూర్ లోపల ఒక కంప్లైంట్ ఇచ్చిండు. ఏమని కంప్లైంట్ ఇచ్చిండంటే ఇక్కడ పెద్ద శబ్దాలు వచ్చి పిల్లర్లు కుంగిపోయినాయి అనేటటువంటి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ బుక్ అయి ఉన్నది. మరి ఇప్పుడు ఈ ఘోష్ కమిషన్ అనేటటువంటి పనికిమాలిన కమిషన్ ఒకటి ఉన్నది కదా, అది ఏం చేయాలి? మరి నిజంగా అందరినీ విచారించట్లో భాగంగా ఆడ సప్పుడు వచ్చిందంట, ఒక ఎఫ్ఐఆర్ అయ్యిందంట. మరి దాని ఎఫ్ఐఆర్ ఎంతవరకు ముందుకు పోయింది అనేటటువంటిది ఎంక్వైరీ చేయాలి కదా, కనీస బాధ్యత కదా. ఈ ఘోష్ కమిషన్ అనేటువంటిది మూతి లేనోడు, ఈ ఘోషి ప్యాంట్ లేనోడు ఘోషి పెట్టుకొని వచ్చినట్టున్నది ఎటకారం చూస్తూ ఉంది. అరే నువ్వు ఏం కమిషన్ ఇది చేస్తున్నావా బాబు? ఇప్పుడు నువ్వు బేసిక్ అక్కడ సప్పుడు వచ్చింది అంటే సప్పుడు ఎందుకు వచ్చింది? ఆ ఏఈ కంప్లైంట్ ఇచ్చిండు, దాని మీద ఎఫ్ఐఆర్ అయ్యి ఉన్నది, అది ఎంతవరకు ముందుకు పోయింది? ఆ ఎఫ్ఐఆర్ని ఏమన్నా క్లోజ్ చేసిండ్రా? సాక్ష్యాధారాలు లేవని చెప్పి చేసిండ్రా? ముందుకేమన్నా పురోగతి సాధించిందా? దీని మీద ఎంక్వైరీ లేకుండా ఇష్టం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారేమో మోడీ గారి చేతి లోపల, చంద్రబాబు నాయుడు గారి చేతి లోపల కీలుబొమ్మ అయితే, ఇగో ఈ ఘోష్ అనేట ఆయన వచ్చేసేసి రేవంత్ రెడ్డి గారి కీలుబొమ్మలాగా అయిపోయి ఆయన ఆడిందే ఆట పాడిందే పాటలాగా ఆయన ఎట్లా రాయమంటే గట్ల రిపోర్ట్ రాసి ఇచ్చిండు. ఆ రిపోర్టు 650 పేజీలు రాసిచ్చేసి దాంట్లో అన్నీ కూడా తప్పుల తడక. ఘోష్ కమిషన్ అనేటటువంటిది తప్పుల తడక. అది ఒక మాటలో చెప్పాలంటే అది ఘోష్ కమిషన్ కాదు, పిసిసి కమిషన్ అంటున్నారు, కాంగ్రెస్ కమిషన్ అంటున్నారు. ఎవడు పెట్టిండే దీనికి ఘోష్ కమిషన్ అని పేరు? పిసిసి కమిషన్ అని పెడితే అయిపోవు కదా. పిసిసి కమిషన్ వేసుకొని వాళ్ళకు వాళ్ళే ఇచ్చుకొని ఇప్పుడు ఏమైంది? కొండను దవి ఎలకను కాదు, తొండను కూడా పట్టలేదు. ఏమైంది మరి లాస్ట్కు? వారిని ఏమో ఇదంతా చూస్తుంటే అసెంబ్లీలో పెడితే మా ఇజ్జత్ మొత్తం హరీష్ రావు గారి చేతిలో బట్ట బయలేటట్టున్నది, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఇజ్జత్ పోయేటట్టున్నది అని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడే ప్రతి మాటకు అడ్డం తగిలింది. మనం చూసినాం. ఇప్పుడు మా వాళ్ళు చెప్పిండ్రు, ఏం తప్పిపోయిందా మీకు ఆగ మేఘాల మీద ఆదివారం రోజు అర్ధరాత్రి వరకు పెట్టేది? ఏమున్నా చెప్పు. సరే పెట్టినవు, సంతోషం. 650 పేజీల నివేదిక మీద నువ్వు అర్ధ గంటలో చర్చించాలంటే నీకు సమయం ఇవ్వడానికి మా రేవంత్ రెడ్డి గారు మా హరీష్ రావు గారు మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారికి వణుకెందుకు పుడుతుంది? కాంగ్రెస్ పార్టీ వాళ్లకు వణుకెందుకు పుడుతుంది? మా హరీష్ రావు గారిని నిజాలకు ఎందుకు చెప్పనియట్లేదు? ఆయన 6 అడుగుల బుల్లెట్ అంటే ఒక్కనొక్కనికి బుల్లెట్ దించిండు ఆ రోజు. ఇప్పుడు ఆ బుల్లెట్ దించిన దాంట్లోకెళ్ళి ఇంకా కోలుకుంటలేరు చాలామంది. వామ్మో గిట్లా అనుకోలేదు మేము అని చెప్పి వాళ్ళు ముందే పరుదుకొని వచ్చిండ్రంట. ఏమని పరుదుకొని వచ్చిండ్రంటే క్యాబినెట్లో చర్చించుకున్నారంట. ఏమన్నా కానీ భయ్ మన రేవంత్ రెడ్డి ఏం చేస్తుంటాడంటే మనము రాజకీయాలన్నీ మొత్తం పక్కన పెట్టాలా, అటెన్షన్ మొత్తం డైవర్ట్ చేయాలా, హామీలు మర్చిపోవాలని చెప్పి అడ్డమైన పాలిటిక్స్ ఎట్లా చేస్తున్నాడో మనం కూడా అందరం కలిసి హరీష్ రావు మాట్లాడు స్టార్ట్ చేయగానే నీ ఓదికెళ్ళి నేను ఓదికెళ్ళి మొత్తం మాట్లాడుతున్నా డిస్టర్బ్ చేయాలన్నారు. నువ్వు ఎంత डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चंदूरी सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल। वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर।